శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో సముద్ర తీరంలో పేరుకుపోతున్న వ్యర్థాలు మత్స్య సంపదకు తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్ర పర్యవేక్షణ సంస్థ INCOIS శాస్త్రవేత్త డాక్టర్ కుమార్ మాట్లాడుతూ సముద్రంలో ప్లాస్టిక్ నేరుగా వదిలేయటం వల్ల నీరు కలుషితమవుతోంది, చేపల గుడ్లు చనిపోతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే మత్స్య సంపద అంతరించిపోతుంది అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మత్స్యకార సంక్షేమ సమితి, మత్స్యశాఖ, మెరైన్ పోలీసులు స్థానిక ప్రజలతో కలిసి స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ పేరుతో బీచ్ క్లీన్ డ్రైవ్ నిర్వహించారు. కొవ్వాడ, అల్లివలస గ్రామాల తీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 210 మంది పాల్గొని దాదాపు 3 క్వింటాళ్ల వ్యర్థాలను తొలగించారు. మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా అధ్యకుడు పొట్టివాడు మాట్లాడుతూ నగరంలో చెత్త నేరుగా సముద్రంలో కలవటం వల్ల చేపలు తగ్గిపోతున్నాయి, మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు వై సత్యనారాయణ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం మనందరి బాధ్యత, పర్యావరణాన్ని కాపాడితేనే మత్స్య సంపద, మత్స్యకారుల జీవనోపాధి